హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు ఫస్టే అక్కడ జాయినింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో అది ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఏమేమి చేయాలి అన్నది ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? నిన్నటి వీడియోలో తిరుపతి జర్నీకి ఫుడ్ ప్యాకింగ్, లగేజ్ ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను కదండి. సో ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఈ టెంపుల్ వచ్చేసి ద్వారపూడి అయ్యప్ప స్వామివారి టెంపుల్ అండి. అంటే మనం కనిపించే టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్. ద్వారపూడి అయ్యప్ప స్వామివారి టెంపుల్లో చాలా దేవతామూర్తుల టెంపుల్స్ అయితే ఉంటాయి కదా, కానీ ఇటు పక్కకు వచ్చేసి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ చాలా చక్కగా కనిపిస్తుంది. చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. నా వరకు నేను ఏదో వీడియో షూట్ చేసుకుంటే మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని ముచ్చట్లు అయితే పెట్టేశారండి. సో ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకు నవ్వుకుంటున్నారు. మేమైతే 14 మంది సేవకి వెళ్తున్నామండి. సో నలుగురు అయితే రైట్ టైంకి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మిగతా 10 మంది కూడా రాలేదండి. సో ట్రైన్ వచ్చేసి కాకినాడ నుంచి స్టార్టింగు. ఇంకా మధ్యలో ఒక్క సామర్లకోట స్టేషన్ తప్ప ఇంకేం లేవు. ఆల్రెడీ ట్రైన్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయిందండి. ఇంకా ట్రైన్ అలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి స్లో అవుతుంది. అప్పుడు వచ్చారండి కరెక్ట్గా. ఇంకా మిస్ అయిపోయారు వీళ్ళు. 10 మంది రాలేరు. నెక్స్ట్ రిజర్వేషన్ లేకుండా ఏ తిరుమల జనరల్ కానీ శేషాద్రి కానీ ఎక్కాలి అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారండి. కానీ ఆటో అతనైతే వీళ్ళు పెట్టిన టెన్షన్కి అతను ఆటో మీద తీసుకొచ్చాడో ఫ్లైట్ మీద తీసుకొచ్చాడో అన్నంత ఫాస్ట్గా అయితే తీసుకొచ్చాడంటండి. ఫైనల్గా అలా ట్రైను ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. వీళ్ళు ఆటో దిగేసి వెంటనే జస్ట్ అలా 1 మినిట్లో ట్రైన్ అయితే ఎక్కేసారండి. సో ఇక్కడ మిస్ అయిపోద్ది అనుకున్న ట్రైను నెక్స్ట్ ద్వారపూడిలో 1 అవర్ పైన ఆఫ్ చేసేసాడండి. వీళ్ళు అంటారు కదా, మమ్మల్ని మీరు టెన్షన్ పెట్టేశారు, లేకపోతే మేము ప్రశాంతంగా వచ్చి ద్వారపూడిలో ఎక్కుదాం కదా అనేసి అన్నారండి. సో అలా అయిపోయిన ట్రాఫిక్ గురించి, ఆ టెన్షన్ పడిన టెన్షన్ గురించి అలా చెప్పుకుంటున్నారు. నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను. సో వాళ్ళ కబర్లో పడి నేను రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్, అయ్యప్ప స్వామివారి టెంపుల్, సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి గోదావరి గొట్టున. అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. సో ఈ కబుర్లో పడిపోయి నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అవి దాటేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేశానండి. వీడియో షూట్ చేస్తుండగానే గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి. సో నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇక్కడంతా కూడా వాటర్ చూసారు కదా, భలేగుంది. కలర్ చూడడానికి ఏంటి చల్లగా చాలా బాగుందండి. ఇప్పుడు నాకు ఈ బ్రిడ్జ్ అంటే అంత భయం లేదు, కానీ ఫస్ట్ టైం నేను ఇలా ట్రైన్ జర్నీలో తిరుపతికి వెళ్ళినప్పుడు నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. సో ఈ బ్రిడ్జ్ అసలు ఎలా ఉంటుందో ఏంటో నేను ఎప్పుడూ చూడలేదు, నాకేం తెలియదండి. జగపతి బాబు సౌందర్య మూవీ ఉంది కదా, దొంగాట, ఆ మూవీలో ఈ బ్రిడ్జ్ గురించి సౌందర్య గారు భయపడిపోతారు కదా. చిన్నతనంలో ఆ మూవీ చూసినప్పుడు అమ్మో ఇలా ఉంటుందా అని అప్పుడు భయం వేసిందండి. తర్వాత నేను మా పెళ్ళైన 3 సంవత్సరాలకి మా అబ్బాయి పుట్టింటికి ఇవ్వడానికి తిరుపతి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం అండి ఈ బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్తాం చూసి అప్పుడు భయపడ్డాను. సడన్గా వీడియో మధ్యలో నేను వచ్చేసాను అనుకుంటున్నారా? సో రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ గురించి అయితే చెప్తున్నాను కదండి. రాజమండ్రి వరకునే వీడియో అయితే షూట్ చేశానండి. తర్వాత ఏంటంటే మేము 14 మంది అయితే సేవకి వెళ్తున్నాం కదా. సో అందరికీ రిజర్వేషన్స్ అయితే అయ్యాయి, కానీ అందరికీ ఒకే చోట అయితే రాలేదండి. నలుగురికి ఒక దిక్కున, ముగ్గురికి ఒక దిక్కున, ఇద్దరికి ఒక దిక్కున అన్నట్టుగా వేరు వేరు బోగిళ్ళు అయితే వచ్చాయండి. సో ఇంకా రాజమండ్రి దాటిన తర్వాత మేము ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళటం, లేకపోతే అటు నుంచి ఇటు మారటం, అలా విజయవాడ వరకు కూడా ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా సో నెక్స్ట్ విజయవాడలో కూడా నేను ఏంటంటే ఇంక ఫుడ్ తినేటప్పుడు అయితే జస్ట్ అలా చిన్న క్లిప్పింగ్ వీడియో షూట్ చేశాను. ఇంకా నెక్స్ట్ తిరుపతిలోనే వీడియో అయితే షూట్ చేశానండి. సో నేను ఇందాక రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ గురించి చెప్తూ మూవీ గురించి అయితే చెప్పాను కదా. ఫస్ట్ టైం అండి నేను ఆ మూవీ చూసినప్పుడు ఆ బ్రిడ్జ్ గురించి అలా భయపడ్డాను. అంటే నేను ఫస్ట్ టైం లాంగ్ జర్నీ, అది కూడా ట్రైన్లో తిరుపతికి అయితే వెళ్ళానండి. నేను పుట్టి పెరిగిన 18 సంవత్సరాలకి ఫస్ట్ టైం అట. అప్పుడు ఆ బ్రిడ్జ్ చూసి నేను పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా గోదావరి రాగానే కాయిన్స్ వేసి ఆ గోదావరికి దండం పెట్టుకుంటుంటే అప్పుడు కూడా నాకు చాలా విచిత్రంగా అనిపించిందండి. ఏంటి అందరూ ఇలా కాయిన్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు ఏంటి అనిపించింది. నాకు భయం కదా, నేను అలా చూస్తూ ఉన్నాను తప్ప ఇండోలోంచి కూడా బయటకు అయితే చూడలేదండి. ఇలా ట్రైన్ జర్నీ అనే కాదు, నేను
నేను ఫస్ట్ పెళ్ళైన 2 నెలలకి మేము వైజాగ్ మా ఆడపడుచు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు అక్కడ ఉన్న ట్రాఫిక్, అక్కడ జనాన్ని, ఆ వాతావరణం అంతా చూసి ఇంక ఎంత భయమేసిందంటే, ఇలా ఎలా బతుకుతున్నారు వీళ్ళు, ఇంత ట్రాఫిక్‌లో ఎలా తిరుగుతున్నారు అనిపించేసేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, నా పెళ్ళయ్యేంత వరకు నేను మా ఊరు పక్క ఊరు కూడా ఎప్పుడు వెళ్ళలేదండి. సో, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేదాన్ని. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి అంతే. అప్పుడు కూడా టెన్షనేనండి. ఈ బస్సు ఇంతమంది ఎక్కేసాం, ఒక పక్కకు ఒరిగిపోతుంది, తిరగబడిపోద్దేమో, ఇంకా అలాంటి ఆలోచనలుండేవి. ఇప్పుడైతే మెల్లమెల్లగా అవన్నీ పోయాయిలెండి. అన్నీ కూడా నెగెటివ్‌గా ఆలోచించేసుకునేదాన్ని. సో, ఇప్పుడు చెప్పాలంటే చాలా ధైర్యంగా ఉంటాను. సో, చాలా మారాను అనిపిస్తదండి నాకే. అంతేకాదు ఇప్పుడు కొన్ని కొన్ని మూవీస్ పాతవి కానీ, రీసెంట్‌గా వచ్చేవి గానీ చూస్తుంటేనా పల్లెటూరులో అమ్మాయిల గురించి అలాంటి మూవీస్ వస్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటది. వాళ్ళు అల్లుపోవటం ఇవన్నీ చూస్తూ ఉంటేని. సో, ఫైనల్‌గా మేమైతే విజయవాడ అయితే వచ్చేసామండి. సో, ఇప్పుడైతే టిఫిన్స్ తినేస్తున్నాము. మా సూరక్కయితే రొట్టె, అలాగే కొబ్బరి పచ్చడి, కొత్తిమీర పచ్చడి, గారెలు అయితే చేసి తీసుకొచ్చింది. మేమందరం ఒక చోట కూర్చొని చక్కగా టిఫిన్స్ అయితే తినేసామండి. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అయ్యింది. రేణిగుంట అయితే వచ్చింది ట్రైను. మేమైతే లేచి కూర్చున్నాము. నెక్స్ట్ ఇంకా తిరుపతే కదా. అలా రేణిగుంట ఎంటర్ అయ్యామో లేదో చక్కగా తిరుపతి కొండ అంతా కూడా కనిపిస్తుంది. స్వామివారి నామాలు అన్నీ కూడా ఎంతో చక్కగా కనిపిస్తాయి కదండి. ఇక్కడ మీరు చూస్తున్న రూట్ వచ్చేసి రేణిగుంట టు తిరుపతి వెళ్ళే హైవే రూట్ అండి. సో, మేము తిరుపతి వచ్చేసి తిరుమలకి మినీ వ్యాన్ అయితే కట్టించుకున్నాము. మేమందరూ కూడా వ్యాన్ ఎక్కేసాము. తిరుపతి నుంచి తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నామండి. తిరుపతిలో చాలా చోట్ల ఇలా మొలకలైతే ప్యాక్ చేసి అమ్ముతున్నారండి. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. చిన్నగా కట్ చేసిన 2 బీట్రూట్, క్యారెట్ ముక్కలు అయితే వేశారండి. అలాగే మిగతా మొలకలన్నీ చిన్న ప్యాకెట్ అయితే చేశారు. సో, మార్నింగే ఇలా మొలకలు తినే వాళ్ళకి చక్కగా ఆ ప్యాకెట్ అయితే తీసుకుంటే సరిపోతుంది. దిగే బ్యాగ్లో తీస్తాడు. మేమైతే కొండ ఎక్కడానికి అయితే ఇక్కడికి వచ్చేసామండి. సో, ఇక్కడ మొత్తం 5, 6 చెక్కింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా. ఇక్కడ మనం తీసుకెళ్లే ప్రతి బ్యాగ్ కూడా స్కాన్ చేస్తారు. అలాగే మనం వచ్చిన వెహికల్ అంతా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా చెక్ చేస్తారండి. సో, మన బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ స్కానింగ్లో అయితే పెట్టాలి కదా. ఇక్కడైతే మేము బ్యాగ్స్ అన్నీ కూడా స్కాన్ చేయించుకుంటున్నామండి. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, డ్రింక్ బాటిల్ కానీ ఏవి అయితే తీసుకెళ్ళనిచ్చేవారు కాదు. సో, ఇప్పుడు కూడా మేము మజ్జిగ బాటిల్ అయితే తీసుకువెళ్తున్నాం కదా, ఈ స్కానింగ్ దగ్గర తీసేసుకుంటారేమో, పడేస్తారేమో అనుకున్నాము. సో, ఇప్పుడైతే అలాంటిది ఏం లేదండి, ఏమీ అనలేదు. కానీ మాతో వచ్చిన వాళ్ళు ఒక ఆమె స్నాక్స్ అన్నీ జగనన్న రేషన్ సంచి ఉంటుంది కదండి, అందులో అయితే తీసుకొచ్చింది. సో, ఆవిడనైతే ఆపేశారు. ఏమైందని మేము అనుకున్నాము. మా అందరి దగ్గర కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్, సో డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు ఆపలేదో అనుకున్నాము. సో, అది జగనన్న సంచి కాబట్టి దాని మీద జగనన్న ఫొటోస్ ఉండటం వలన అక్కడైతే ఆపేసి ఆ సంచి అయితే తీయించేశారండి. ఎలక్షన్ కోడ్ ఇచ్చేయటం వలన మనం తిరుమలలో ఎక్కడా కూడా ఏ పార్టీకి సంబంధించిన ఫొటోస్ ఉన్న సంచులు కానీ, ఫొటోస్ కానీ పట్టుకు తిరగకూడదంటండి. సో, అందుకే అక్కడైతే ఆపేశారు ఆవిడ్ని. ఆ సంచి అయితే తీసేయమన్నారు. మేమైతే తిరుపతి నుంచి తిరుమలకి అయితే వచ్చేసామండి. సో, ఇది శ్రీవారి సేవా సదనం 2కి అయితే వచ్చామండి. జాయినింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుద్ది. మేము మార్నింగ్ 7:30 ఆ టైంకి అయితే వచ్చామండి. మేము వచ్చే టైంకి అప్పుడే చాలా బ్యాచ్లు అయితే వచ్చేసారు. చూసారు కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జాయినింగ్కి వచ్చిన వాళ్ళేనండి. వీళ్ళందరూ కూడా మాకంట 2 అవర్స్ ముందు వచ్చిన వాళ్ళు, అంటే 5కి 6కి వచ్చిన వాళ్ళేనండి. వీళ్ళందరూ అయిన తర్వాత మన జాయినింగ్ అయితే ఉంటుంది. సో, మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బ్యాచ్లు అయితే వచ్చేసారండి. వాళ్ళందరినీ చూసి ఇంకా జాయినింగ్ ప్రాసెస్ 2-3 అవర్స్ పడుద్దేమో అనుకున్నాము. సో, కానీ పోయినసారి కంటే కూడా ఈసారి అయితే 10 మినిట్స్లో జాయినింగ్ అయిపోయిందండి. అదంతా కూడా వీళ్ళ వల్లనేనండి. ఇక్కడ ఎల్లో కార్ప్స్ వేసుకు కూర్చున్నారు కదా, వీళ్ళు ఏంటంటే 60+ ఉన్న వాళ్ళండి. అలాగే వీళ్ళు చేసే జాబుల నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళండి. సో, వీళ్ళని శ్రీవారి సేవకు అయితే తీసుకోరు. శ్రీవారి సేవకు ఎప్పుడు కూడా 60 లోపు ఉన్న వాళ్ళే తీసుకుంటారండి. ఇంకా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరిని కూడా ఈ శ్రీవారి సేవకు అన్నది తీసుకోరు. సో, వీళ్ళు ఏంటంటే ఈ వయసులో కూడా వీళ్ళు ఏదో రూపంలో స్వామికి సేవ చేసుకోవాలి అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈ శ్రీవారి సేవా సదనంలో వారం రోజులు కూడా ఈ జాయినింగ్ ప్రాసెస్ను చూసుకుంటూ, మనకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇస్తూ, ఐడి కార్డ్స్ ఇవ్వటం, స్కార్ప్స్ ఇవ్వటం, అలాగే ఈ జాయినింగ్ రోజు వచ్చేసి మనం తీసుకెళ్ళిన పీడిఎఫ్ అంతా చెక్ చేసి, అంటే అందులో ఉన్న వాళ్ళే వచ్చారా,
లేకుంటే ఎవరైనా మిస్ అయ్యారా? అలా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే వెళ్ళి తెలుసుకుని ఆ మిస్ అయిన వాళ్ళ పేరుకి ఒక సర్కిల్ అయితే చుట్టేస్తున్నారండి. తర్వాత మన అందరి ఆధార్ కార్డులు చూసేసి ఆ ఆధార్ కార్డులో ఉన్నవాళ్ళు మనం పట్టుకెళ్ళిన పీడిఎఫ్లో ఉన్న పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఒకటా కాదా చెక్ చేసేసి వెంటనే మనకి ఒక కూపన్ అయితే ఇచ్చేసారండి వీళ్ళు. ఆ కూపన్ నెంబర్ ప్రకారం అక్కడున్న సార్లు అయితే పిలిచారండి. సో వెంటనే మా నెంబర్ అయితే వచ్చేసింది. మేము వెళ్ళగానే ఇంక అన్నీ చెక్కింగ్ అయిపోయాయి కదా, వెంటనే పిక్స్ అయితే తీసేశారు మాకు. చూడండి, తీసేసిన 10 నిమిషాల్లోనే మాకు ఐడీలు అయితే వచ్చేసాయి. ఐడీలతో పాటుగానే రూమ్స్ కూడా ఇచ్చేస్తారు. సో రూమ్స్ అంటే అబ్బాయిలకి ఈ శ్రీవారి సేవా సదనం 2లో అయితే ఇస్తారండి. అమ్మాయిలకు వచ్చేసి శ్రీవారి సేవా సదనం 1 అయితే ఉంటుంది. అందులో అయితే రూము లాకర్స్ ఇస్తారండి. మేము 11 మంది అమ్మాయిలం, 3 అబ్బాయిలు అయితే వెళ్ళాం కదా. సో వాళ్ళ ముగ్గురికి కూడా ఇప్పుడు ఈ ఆఫీస్లోనే పై ఫ్లోర్లో అయితే వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు లాకర్స్తోని. సో మాకు వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి కదా. ఇక్కడ మనం తీసుకొచ్చిన ఈ ఐడీలు చూపించినట్లయితే మనం ఎంతమంది ఉన్నామో అంతమందికి ఇక్కడ లెక్క పెట్టి స్కార్ప్స్, ఐడి కార్డ్స్, ట్యాగ్స్ అయితే ఇస్తారండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సంతకం అయితే పెట్టాలి మనము. మళ్ళీ మనము ఎలా అయితే ఈ స్కార్ప్స్, ఐడి కార్డ్స్ తీసుకుంటున్నామో సో మనకి సేవ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఒక్కడు కూడా తక్కువ రాకుండా వాళ్ళకైతే అప్పచెప్పి మళ్ళీ సంతకం పెట్టయితే రావాలండి. మాకు మొత్తం జాయినింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా. మేమైతే శ్రీవారి సేవా సదనం 1కి వెళ్తున్నాము. ఇంకా చాలామంది జాయినింగ్ అయితే ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా కూర్చుని టిఫిన్స్ తింటున్నారు. మా అదృష్టం బాగుండి మాకు చాలా త్వరగా అయిపోయింది. 9 అవతుల్లోకి జాయినింగ్ అయిపోయిందండి. సో మేము ఇక్కడ ఇప్పుడు కీ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఇంతకు ముందు వచ్చినప్పుడైతే మాకు రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే వచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ వస్తుందో అనుకున్నాము. ఇంతకీ మేము ఫస్ట్ జాయినింగ్ కదా, గ్రౌండ్ ఫ్లోర్లోనే వస్తుందేమో అనుకున్నాను. సో పైనుంచి కిందకి ఇస్తారనుకుంటానండి. మేము ఫస్ట్ జాయినింగ్ కాబట్టి మాకు 306లో వచ్చింది. అబ్బాయిలకు వచ్చేసి 205లో వచ్చిందండి. చూసారు కదా, వాళ్ళ లాకర్ నెంబర్లు వచ్చేసి 96, 98, 100 అండి. మనకు అక్కడ జాయినింగ్ అయినప్పుడే రూమ్స్ ఇచ్చేస్తారు, లాకర్స్ ఇచ్చేస్తారు, బెడ్స్ ఇచ్చేస్తారండి. మీకు స్లిప్ చూపించాను కదా, ఆ స్లిప్ అబ్బాయిలది. అమ్మాయిలు 11 మందికి కూడా సేమ్ అలాంటి స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ అయితే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి చూపించాలి. ఆ స్లిప్లో ఉన్న నెంబర్ ప్రకారమే మనకు లాకర్ తాళాలు అయితే ఇస్తారండి. ఆ తాళాలు ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏ ఏ లాకర్ నెంబర్లు అయితే మనకి ఇచ్చారో కీలు, అవన్నీ కూడా వాళ్ళు ఒక బుక్లో అయితే ఎక్కిస్తారండి. ఎక్కించిన తర్వాత మన లీడర్తో సంతకం అయితే పెట్టించుకుంటారు. సో మళ్ళీ లాస్ట్ రోజు ఆ తాళాలన్నీ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, ఎటువంటి కీ కూడా పడేయకుండా వాళ్ళకైతే అప్పచెప్పాలండి. సో అలా ఏదైనా లాకర్కి డ్యామేజ్ చేసినా, ఆ తాళం చెవి పడేసినా, తాళం కప్ప డ్యామేజ్ అయినా కూడా వీళ్ళకి మనం 500 రూపీస్ అమౌంట్ అయితే కట్టాలండి. సో అలా చెప్పే మనకి తాళాలు అయితే ఇస్తారు. సో తాళాలు ఇచ్చినప్పుడు కూడా మనం నెంబర్లు చూసుకుని లెక్క పెట్టుకు అయితే తీసుకోవాలండి. మనకి చేతిలో తాళం వచ్చిన తర్వాత అది ఏమైనా కూడా మనదే బాధ్యత అండి. సో ఆ విధంగా మేము కీ అయితే తీసేసుకున్నాము. రూమ్లో కూడా వచ్చేసామండి. ఈసారి మా రూమ్ వచ్చేసి 2nd ఫ్లోర్లో వచ్చిందండి. సో పోయినసారి లేట్గా జాయిన్ అయ్యాము, రూమ్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిందండి. సో ఈసారి త్వరగా జాయినింగ్ అయితే మాకు 2nd ఫ్లోర్లో అయితే రూమ్స్ వచ్చాయి. అప్పుడు అర్థమైంది మాకు, అంటే లేట్గా, అంటే పైనుంచి కిందకి ఇస్తారేమో రూమ్స్. 2nd ఫ్లోర్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత 1st ఫ్లోర్ అది కూడా ఫుల్ అయిపోతే గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తారేమో అని అప్పుడు అర్థమైందండి. అంటే మా తర్వాత జాయినింగ్ వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అయితే వచ్చిందండి. సో చూసారు కదా, ఆల్రెడీ పాత బ్యాచ్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉన్నారు, కొత్త బ్యాచ్ వస్తూ ఉన్నాము రూమ్స్లోకి. రూమ్ అయితే క్లీన్ చేసేసారు కానీ ఇంకా బెడ్స్ మీద బెడ్ షీట్స్ అయితే వేయలేదండి. అంటే మేము త్వరగా వచ్చేసాం కదా, ఇంకొక 1 అవర్లో అయితే రూమ్ నీట్గా క్లీన్ చేసేసి, బెడ్ షీట్స్ పరిసేసి అయితే ఇద్దరు. ఈలోగానే చూడండి, అప్పుడే వీళ్ళకి డ్యూటీ ఉన్నట్టుంది. చక్కగా అందరూ రౌండ్గా కూర్చో తింటున్నారు. సో మేము కూడా జాయినింగ్ ఎక్కడ లేట్ అయిపోద్దో, టిఫిన్కి లేట్ అయిపోద్ది అన్నట్టుగా ఇంటి దగ్గర నుంచి పులిహోర అయితే చేసుకు తెచ్చుకున్నాం కదా. సో చక్కగా కూర్చో తినేసామండి. అలాగే బయటికి వెళ్ళి టీ కూడా తాగేసి వచ్చాము. ఇప్పుడు రెడీ అవ్వాలి. మా వాళ్ళందరూ కూడా చక్కగా పడుకున్నారు. ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు డ్యూటీలు అయితే లేవు కదా అనేసి. సో కట్ చేస్తే ఇప్పుడు వచ్చేసి టైము 12:30 అయ్యిందండి. మేమందరం కూడా చక్కగా రెడీ అవ్వి ఇప్పుడు వరహాల స్వామివారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ ఆయన అయితే దర్శించుకోవాలి కదా. సో ప్రస్తుతానికి ఇంకా డ్యూటీలు అయితే ఏమీ వేయలేదు మాకు. ఈవినింగ్ సత్సంగం అయితే జరుగుద్దంటండి. అక్కడ క్లాస్ చెప్పి అప్పుడు డ్యూటీలు అయితే వేస్తామన్నారు. సో పోయినసారి వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే జాయిన్ అవ్వగానే డ్యూటీస్ అయితే వేసేసారండి. సో ఈసారి ఏంటంటే అందరికీ కూడా ఈవినింగ్ సత్సంగం అయిన తర్వాతే వేస్తామని చెప్పారు. ఇంకా సో ఖాళీగా రూమ్లో కూర్చుంటే ఎందుకులే అన్నట్టుగా వరహాల స్వామి
స్వామివారిని దర్శించుకుందాం కదా అని అయితే వచ్చామండి. ఎండ అయితే తెలియటం లేదు కానీ కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి. సో చూసారు కదా, చెప్పులు లేకుండా మాడ వీధుల్లో నడుస్తుంటే అమ్మో కాళ్ళు అయితే బొబ్బలొచ్చేస్తాయి అనిపించిందండి. అందరం కూడా పరుగునైతే వచ్చాము. సో వరహాల స్వామి వారిని దర్శించుకుని వెళ్తూ వెంగమమ్మ దగ్గర భోజనం అయితే చేసేసి రూమ్కి అయితే వెళ్ళామండి. మళ్ళీ 5:30 ఆ టైంకి సత్సంగానికి అయితే వెళ్ళాలి కదా. సో దర్శనం చేసుకు బయటకు వచ్చేసిన తర్వాత వెంగమమ్మ దగ్గర ఫుడ్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఫుడ్ వచ్చేసి 365 రోజులు కూడా ఒకే విధంగా పెడతారండి. సో ఐటమ్స్ కూడా ఒకే ఐటమ్ వేస్తారు, ఒక్క కర్రీ ఒకటే మారద్దండి. సో కొబ్బరి పచ్చడి, చక్కెర పొంగలి, సాంబారు, రసము, పెరుగు, రైసు ఇవైతే కామన్గా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఉంటూనే ఉంటాయి. 365 రోజులు కూడా ఇవే పెడతారండి. సో ఇందులో కర్రీస్ వచ్చేసి వంకాయ కర్రీ అని, క్యాబేజ్ అని, కాలీఫ్లవర్ అని, సో అలాగే గుమ్మడికాయలు ఎక్కువ వాడుతూ ఉంటారు. గుమ్మడికాయని ఇలా కర్రీ ఒక్కటే మారద్దండి. సో ఇంకా ఈ భోజనం సిట్టింగ్ విధానం ఏంటి, వడ్డనేంటి, ఇంకా మొత్తం అన్నీ కూడా 365 రోజులు ఒకేలా ఉంటాయండి. ఇక్కడ మార్నింగ్ టైము 8:30 నుంచి 10:30 వరకు టిఫిన్ కూడా ఉంటుందండి. ఆ టిఫిన్ కూడా కట్టు పొంగలి, దద్దోజనం, అలాగే ఉప్మా, ఈ మూడే ఉంటాయండి. మనకి కట్టు పొంగల్లోకి, ఉప్మాలోకి చట్నీ, సాంబార్ కూడా వేస్తారు. సో చూసారు కదా, వెంగమమ్మ దగ్గర ఫుడ్ అయితే తినేస్తున్నాము. ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.